హాయ్ అండి. ఈ విచిత్రం ఏంటో కానీ ఇంకో పక్షి గూడైతే కనిపించిందండి. అదేంటి నీకెప్పుడు ఇదే పనా అనుకుంటారేమో, అలా ఏం కాదు. ఈ పక్షులకి మా గార్డెన్ వసతిగా ఉన్నప్పుడు నేనేం చేస్తా చెప్పండి? అయినా మా ఇంటి చుట్టూ చాలా పక్షులు ఉన్నాయి. వాటి సౌండ్స్ భలే ఉంటాయి. రోజు చూస్తాను కానీ వాటి పేర్లు తెలియవు. ఈ ఎగ్స్ పుణ్యమా అని వాటి పేర్లు, వాటికి సంబంధించిన విషయాలు తెలుసుకుంటున్నాను. నాతో పాటు మీరు తెలుసుకుంటారు. అలాగే నా హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకున్నట్టు ఉంటుంది. మరి ఇంతకీ ఇవి ఏ పక్షి గుడ్లు తెలుసుకోవాలి కదా. గూగుల్ తల్లిని అడిగా. ఈసారి మాత్రం తప్పుగా చెప్పింది. ఒకసారేమో రాబిన్ అంది, ఇంకోసారేమో నైటింగల్ అంది, ఇంకోసారేమో బ్యాక్ క్యాప్డ్ వీరియో అనింది. ఎందుకు అన్నిసార్లు సెట్ చేసావంటారా? ఎందుకంటే బర్డ్ని రియల్గా చూశాను. గూగుల్ తల్లేమో వేరే బర్డ్ని చూపిస్తుంది. చివరి ఆఖరికి టైలర్ బర్డ్ అని చూపించిందిలే. సర్లే, కష్టపడినందుకు ఇవి దేని గుడ్లో తెలిసింది కదా. టైలర్ బర్డ్ అని ఎందుకు పిలుస్తారో తెలుసా? ఆకుపచ్చని వీపు, ఎర్రటి కిరీటం మరియు పొడవైన ముక్కు కలిగిన ఒక సాధారణ వార్బెల్ లాంటి పక్షి. ఆకులను కలిపి కుట్టడం ద్వారా దాని గూడును నిర్మించే విధానం నుండి దీనికి ఆ పేరు వచ్చిందట. ఈ పక్షిని 3వ తరగతి అని కూడా పిలుస్తారంట. ఎందుకంటే టైలర్ బర్డ్ అనేది కుట్లు వేయడం తెలిసిన ఒక ప్రత్యేకమైన పక్షి. మొక్కల ఆకులను కలిపి కూడు కట్టుకునే ప్రత్యేకమైన ప్రతిభ కారణంగా ఈ పేరు వచ్చిందట. అన్నట్టు మా ఇంటి చుట్టూ చాలా పక్షులు ఉన్నాయన్నాను కదా, ఏంటో లాస్ట్లో చూపిస్తాను. చూడండి, మీకు కూడా ఐడియా ఉంటుంది. అండ్ ఈ వీడియో తీసి చాలా రోజులు అవుతుంది. బుల్బుల్ బర్డ్ ఎగ్స్ చూసిన తర్వాత 2 డేస్కి ఇవి చూశాను. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. వీడియో పోస్ట్ చేయడానికి కొంచెం లేట్ అయింది. వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దు. వీడియో చూసి ఏమనిపించిందో కామెంట్లో కూడా చెప్పండి. చూసారా, ఇవి సాంగ్ బర్డ్స్ అంట. ఇంతకుముందు చూపించిన ఎగ్స్ బుల్బుల్ బర్డ్వి, ఇప్పుడు టైలర్ బర్డ్వి. ఈ ఎల్లో కలర్ బర్డ్ తప్ప మిగతా అన్నీ ఉన్నాయి మా ఇంటి చుట్టూ. మీ ఇంటి చుట్టూ కూడా ఉన్నాయేమో చెక్ చేసుకోండి.